షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దినదినము కృపావాక్యం ద్వారా బలపరచబడుతున్న పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనములు. ప్రతి కుటుంబంలో ఆశీర్వాదం కావాలని, దీవెన కావాలని ఆశపడని వారు ఎవరు ఉండరు కదా. మన కొట్లలో సమృద్ధిగా ధాన్యం ఉండాలని, మన చేతి రాబడి అంతా దీవించబడాలని, మన గోడౌన్స్ ఎప్పుడు నిండుగా ఉండాలని ఆశపడని వారు ఎవరు ఉండరు కదా పరిశుద్ధులారా. మరి ఆ విధంగా మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారి యొక్క కొట్లు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండేటివి. వారికి ఎందుకున్నాయనగా మరి ఇది నా కృపావాక్యం మనం చూసుకుందాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల్లో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. అప్పుడు అనే మాట ఒకటి ఉంది అక్కడ. ఎప్పుడట? పై వచనం చూసినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరిచిన ఎడల. మనం ఏం చేసామని ఘనపరచగలం పరిశుద్ధులారా? మన యొక్క రాబడి అంతటిలో ప్రథమ ఫలమునిచ్చి, మన ఆస్తిలో భాగమునిచ్చి, ఆస్తిలో భాగం ఇవ్వడం ఎంత గొప్ప దీవెనకరము. మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి ఆస్తులలో భాగాలు ఇచ్చేవారట. వారి ఆస్తుల్లో భాగాలు ఇవ్వడమే కాదు, వారికి ఇంటికి వచ్చే అతిథులకు వారు ఆతిథ్యం ఇస్తూ, వారికి ధర్మశాస్త్రమును ఉపదేశిస్తూ, వారి అవసరంలో ఉన్న వారికి బంగారం అవసరం ఉన్న వారి బంగారమును, వెండిని వెండి ఉన్న వారికి ఆ వెండినిచ్చి వారు మరి ఆ విధంగా పరిశుద్ధులకు చేసి ఆ పరమతన్ని గణపరిచేవారట వారు. సో అప్పుడు మందిరం లేదు. సో కాబట్టి మందిరమైన ఆయన ప్రజల ఎడల వారు ఆ ఆసక్తి కలిగి వారు ఆ కార్యములు చేశారు. వారు రాబడి అంతటిని వారు ఖర్చు పెడుతూ వచ్చారు. అందుకే అబ్రహాం గారి దగ్గర ఉన్న బంగారము ఆయన నెలకు చెల్లించే ఆ జీతపత్యాల ద్వారా బంగారంతో ఆయన గృహాలు కట్టుకోగలడట. కానీ పునాదులు గల పట్టణం గురించి ఆయన చూశాడు. బంగారు వీధుల కొరకు ఆయన ఎదురు చూశాడు. సో ఈ భూమి మీద మరి ఆయన గుడారాల్లో నివసిస్తూ వచ్చాడు. సో అనేకులకు ఆతిథ్యం ఇస్తూ వచ్చినాడు. భూమి అంతటా తిరుగుతూ ధర్మం ప్రకటించాడు. కాబట్టి పరిశుద్ధులారా, మనము కూడా ఆ విధంగా మన ఆస్తిలో భాగమునిచ్చి, మన రాబడి అంతటా ప్రతిఫలమును ఆయనకు అర్పించినప్పుడు, మన దశమ భాగంలో ఆయనకు అర్పించినప్పుడు ఆయన పరలోకము వాక్యాలను విప్పి పటజాలని దీవెనలు కుమ్మరించడమే కాదు, మన గోడౌన్స్ ఎప్పుడు సమృద్ధిగా ఉంచుతాడు. ఇప్పుడు చూడండి, ఈ మధ్య భూమధ్య స్థలంలో ఉన్న ఇజ్రాయేలు సర్వ ప్రపంచంలో ఆహారం పెట్టగలమని వారి యొక్క విశ్వాసంతో ఉన్నారు. అలాంటి పంటలు సమృద్ధిగా పండిస్తున్నారు. కరువు కాలంలో కూడా అలాంటి గోడౌన్స్ చేత వాళ్ళు నింపి ఎప్పుడు వారు సురక్షితంగా ఉంచుతున్నారు. అట్టి కృప పరమ తండ్రి మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మా రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మా ఆస్తిలో భాగమునిచ్చి మీ నామమును మేము గొప్ప చేసినప్పుడు పరలోకపు వాక్యాలు నింపి సర్వ సమృద్ధినిచ్చి దీవిస్తానని వాగ్దానము చేత పట్టుకొని మా గోడౌన్స్ ఎల్లప్పుడూ సర్వ సమృద్ధినిస్తానన్నారు. అట్టి మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును, విమోచకుడును, మన పరలోకపు తండ్రి అయిన యెహోవా మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.